హైదరాబాద్ నగరాన్ని విశ్వవ్యాప్త నగరంగా చేయాలనే ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి సౌకర్యాలు, ఆ రకమైనటువంటి వసతులు ఏవైతే ప్రజలకు ఉన్నాయో వాటిని నిర్వహించడం, వారికి వర్తింపజేయడంలో, వారికి సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సందర్భంగా తెలియజేస్తుంది. ఏదైతే అట్టహాసంగా హుటాహుటిన మరి ఏదైతే 150 డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీని 300 డివిజన్లు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగలేదు అని ఈ సందర్భంగా అందరం కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ఏదైతే కాలనీలు ఉన్నాయో, మరి ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పరిశోధన చేసి అదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసి చేసినటువంటి డివిజన్ల విషయంగా మేము దీన్ని పరిగణించట్లేదు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరిగిందని మేము భావిస్తున్నాం. వెంటనే ప్రభుత్వము దీనిపై స్పందించి నిజాంపేట కార్పొరేషన్ ఏదైతే ఉందో దీన్ని 6 డివిజన్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిజాంపేట కార్పొరేషన్ అంతా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఈరోజు ఉన్నటువంటి 4 నుంచి 5 లక్షల జనాభాకు వెళ్తున్నటువంటి సందర్భం, 5 నుంచి 8 లక్షలు వెళ్లే సందర్భం కూడా నిజాంపేట కార్పొరేషన్. దీన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే ఈ 4 డివిజన్లు ఏవైతే చేశారో దీన్ని పునరాలోచించి 6 నుంచి 8 డివిజన్లు చేయాలని మేమందరం కూడా స్థానికులుగా నిజాంపేట ఈ కార్పొరేషన్ ఏదైతే జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఉందో దీనికి వచ్చి మేమందరం కూడా సజెషన్స్ అలాగే ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంటనే స్పందించి పరిగణలోకి తీసుకుని దీన్ని పునరాలోచించి 6 నుంచి 8 డివిజన్లు కార్పొరేషన్లో చేయాలని మేము ప్రభుత్వానికి